హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి ఈరోజు చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది. జూన్ 22 నుండి జూన్ 25 వరకు ఉండే ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. ఈ కాలంలో మీకు సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు నమ్మిన వ్యక్తుల గురించి, ఆర్థిక విషయాల గురించి, అలాగే కుటుంబ సంబంధాల గురించి మరియు ఉద్యోగ జీవితానికి సంబంధించిన విషయాల గురించి కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకోవచ్చు. అయితే చాలా కాలంగా మీ మనసులో ఒక సందేహం ఉంటుంది. నేను అందరికీ మంచి చేస్తున్నాను, కానీ ఎందుకో నాకు సరైన ఫలితం రావటం లేదు. ఎందుకు అని మీరు అనేకసార్లు ఆలోచించి ఉంటారు. దానికి కారణం మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులే కావచ్చు. అయితే వారు మీ ముందర ఒకలా, మీ వెనుకాల మరోలా ప్రవర్తిస్తూ ఉండవచ్చు. ఈ 4 రోజులలో అలాంటి వ్యక్తుల నిజస్వరూపం మీకు తెలిసే అవకాశం బలంగా ఉన్నాయి. మీరు గతంలో ఎవరికైనా సహాయం చేసి ఉండవచ్చు. డబ్బుతోనైనా లేదా సలహాలతోనైనా సమయంతోనైనా వారికి తోడుగా నిలబడి ఉండవచ్చు. కానీ అదే వ్యక్తులు మీకు కృతజ్ఞత చూపకపోవటం మాత్రమే కాకుండా మీకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులు కూడా సృష్టించి ఉండవచ్చు. ఇప్పటి వరకు మీకు తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా బయటపడతాయి. జూన్ 22వ తేదీ ప్రత్యేకంగా గమనించాల్సిన రోజు. ఆ రోజు మీకు ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక వ్యక్తితో జరిగిన సంభాషణ ద్వారా ముఖ్యమైన విషయం తెలిసే అవకాశం ఉంది. మొదట అది చిన్న విషయంలా అనిపించిన తరువాత మాత్రం అది మీ జీవితంలో పెద్ద ప్రభావాన్ని చూపవచ్చు. అందుకే ఆ రోజు ఎవరితో మాట్లాడుతున్నారో, ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో జాగ్రత్తగా ఉండండి. అయితే జూన్ 23 నాటికి కుటుంబ విషయాల్లో కొన్ని చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇంట్లో పెద్దలతో లేదా బంధువులతో కొన్ని అభిప్రాయ భేదాలు రావచ్చు. అయితే కోపంతో మాట్లాడకుండా ఓపికగా వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. మీ మాటల్లో కాస్త మృదుత్వం ఉంటే పరిస్థితులు మీకు అనుకూలంగా మారిపోతున్నాయి. జూన్ 24 అత్యంత కీలకమైన రోజు. ముఖ్యంగా డబ్బులు, ఆస్తి పత్రాలు, ఒప్పందాలకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం. ఎవరైనా సరే చెప్పరాని వెంటనే సంతకాలు చేయకండి. పూర్తిగా పరిశీలించిన తరువాతే నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే చిన్న పొరపాటు కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. వ్యాపారం చేస్తున్న కన్యా రాశి వారికి ఈ సమయంలో ఒక కొత్త అవకాశం రావచ్చు. కొత్త భాగస్వామ్యం, కొత్త కస్టమర్ లేదా కొత్త ప్రాజెక్టు రూపంలో అదృష్టం తలుపు తట్టవచ్చు. అయితే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా అన్ని కోణాల్లో ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఉద్యోగం చేస్తున్న వారికి కూడా శుభవార్తలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రమోషన్ విషయం ముందుకు కదలవచ్చు. మీ పనిని గుర్తించే అధికారులు మీకు మంచి చేసే అవకాశం ఇవ్వవచ్చు. గతంలో మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కే సూచనలు ఇక్కడ ఉన్నాయి. ప్రేమ మరియు వివాహ సంబంధ విషయాల్లో కూడా కొన్ని మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి ఒక స్పష్టత వస్తుంది. నిజంగా మీకు విలువ ఇచ్చేవారు ఎవరు,
కేవలం అవసరం కోసం మీ దగ్గర ఉంటున్నవారు ఎవరు అనే విషయం అర్థమవుతుంది. ఈ అవగాహన మీ భవిష్యత్తు నిర్ణయాలకు ఎంతో ఉపయోగపడుతుంది. కొందరు కన్యా రాశి వారు ఇటీవల చాలా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఎంత కష్టపడినా ఫలితం రాకపోవటం, కుటుంబ బాధ్యతలు పెరగటం, ఆర్థిక సమస్యలు వెంటాడటం వల్ల నిరాశకు గురై ఉండవచ్చు. అయితే ఈ కాలం తరువాత పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది. మీ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా నిద్రలేమి, ఒత్తిడి, తలనొప్పి, జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. సమయానికి ఆహారం తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ సమయంలో దేవుని ఆశీర్వాదం కూడా మీకు తోడుగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది. అలాగే బుధవారం రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ద్వారా మనశ్శాంతి మరియు ఆధ్యాత్మిక బలం లభిస్తాయి. మూగ జీవాలకు ఆహారం పెట్టడం, పేదవారికి సహాయం చేయటం, అలాగే దేవాలయంలో దీపాన్ని వెలిగించడం వంటి చిన్న చిన్న మంచి పనులు కూడా మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచుతాయి. మీరు చేసే ప్రతి మంచి పని భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను తీసుకొని వస్తుంది. జూన్ 25 తరువాత పరిస్థితులు పూర్తిగా మారడం ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు మీకు అడ్డుగా ఉన్న కొన్ని సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, కొత్త ఆశలు మీ జీవితంలో ప్రవేశిస్తాయి. చాలా కాలంగా ఎదురుచూస్తూ ఉన్న ఒక శుభవార్త కూడా ఈ కాలంలోనే వినే అవకాశం ఉంది. అయితే అందువల్ల కన్యా రాశి వారు ఈ 4 రోజులు అప్రమత్తంగా ఉండండి. ఎవ్వరిని గుడ్డిగా అస్సలు నమ్మకండి. ప్రతి నిర్ణయాన్ని కొంచెం ఆలోచించి తీసుకోండి. దేవునిపై విశ్వాసం ఉంచి ముందుకు సాగండి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయం చాలా దగ్గరలోనే ఉంది. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, అట్లాగే షేర్ కూడా చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.